కాశ్మీర్ టు కన్యాకుమారి నా హోండా సిటీలో రావాలనుకున్నాను కార్లో. అప్ టు 5 వరకు క్లైమేట్ కొంచెము బాగానే ఉంటుంది. ఆఫ్టర్ 5 తర్వాత సడన్గా క్లైమేట్ చేంజ్ అవుతుంది. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ సర్సుక తేల్, అంటే మస్టర్డ్ ఆయిల్, నువ్వులు అంటే యాక్చువల్గా. ఎవర్ గ్రీన్ రిసార్ట్. నాన్న ఎలా ఉంది ఆలూ పరోటా? మనం సే హాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 3 ఆఫ్ అవర్ కాశ్మీర్ ట్రిప్ అనంతనాగ్. ఇప్పుడు యాక్చువల్గా అనంతనాగ్లో ఉన్నాం. ఇప్పుడు చూపిస్తాను కానీ క్విక్గా మీకు అనంతనాగ్. పహల్గామ్ నుంచి యాక్చువల్గా ఇప్పుడే బయలుదేరాము. పహల్గామ్ టు ఈరోజు యాక్చువల్గా గుల్మార్గ్ వెళ్తున్నాము. సో వెళ్ళే దారిలో యాక్చువల్గా ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అంతా తినేసి అనంతనాగ్ క్రాస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఊరంతా అనంతనాగ్ అంట. పాపా సే హాయ్. నాను సే హాయ్. కిడ్స్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తిన్నారు అంతా. और मेरे भैया अशरफ भैया है भी हाय बोल दो. అవి ఓకేనా. అష్రఫ్ భయ్య మనతోనే ఉంటున్నారు. నెక్స్ట్ యాక్చువల్గా మాకు కేబుల్ కార్ టికెట్స్ ఈరోజే దొరికాయి. ఈరోజు ఏంటంటే April 1st. సో అందుకని యాక్చువల్గా ఇంతకుముందు ప్లాన్ ప్రకారం పహల్గామ్ నుంచి శ్రీనగర్ వెళ్ళాలి, కానీ ఇప్పుడు పహల్గామ్ నుంచి డైరెక్ట్గా గుల్మార్గ్ వెళ్ళిపోతున్నాము. సో 11:30 కల్లా రీచ్ అయిపోతాము. సో కేబుల్ కార్కి ఎంత ఫాస్ట్గా రీచ్ అయితే అంత బెటర్ అన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసారు కదా నిన్న వీడియోలో పెహల్గామ్లో ఉన్న ప్లేసెస్ ఆరు వ్యాలీ, బేతబ్ వ్యాలీ అండ్ చందన్వాడి. ఇవన్నీ కంపల్సరీగా చూడండి, చాలా బాగుంటాయి. అప్ టు 5 వరకు క్లైమేట్ బాగానే ఉంటుంది. ఆఫ్టర్ 5 తర్వాత కొంచెం సడన్గా క్లైమేట్ చేంజ్ అవుతుంది, కోల్డ్ అయిపోతుంది. అప్పుడు మనం బాడీని వార్మ్ చేసుకోవాలి అంటే జాకెట్స్ కానీ, చెవులు క్యాప్స్ కానీ, అలాగే మన ఫేస్ కూడా కవర్ చేసుకుంటే బాగుంటుంది. కాళ్ళకి సాక్సులు, చేతులకి గ్లౌజెస్ అవన్నీ కవర్ చేసుకుంటే కొంచెం మనకి క్లైమేట్ని బేర్ చేయగలుగుతాము. నేను చెవులకి మంకీ క్యాప్ వేసుకోలేదు, అందువల్ల నా బాడీ సెట్ అవ్వలేదు. నా బాడీ రికవర్ అయ్యేదానికి 1 hour పట్టింది. నేను వెంటనే రూమ్ వచ్చిన తర్వాత హీటర్ ఆన్ చేసిన తర్వాతనే నాకు సెట్ అవ్వలేదు. మెల్లమెల్లగా కొంచెం తర్వాత సెట్ అయింది. మీకు కంపల్సరీగా ఆఫ్టర్ 6 తర్వాత కంపల్సరీగా ప్రికాషన్ తీసుకోండి బాడీకి. మేము యాక్చువల్లీ April 1st వీక్లో వచ్చాము. డే టైం అయితే 8 degrees ఉంటుంది, కానీ నైట్ వచ్చే కొద్దీ 0 degreesకి వెళ్ళిపోతుంది. కానీ దానికి తగినట్టు మనం ప్రికాషన్స్ మనము చేయాలి. ఇప్పుడు మనం NH44 ఎంటర్ అవుతున్నాము. లెఫ్ట్ జమ్మూ, రైట్ శ్రీనగర్. నౌ యూఆర్ డాడీ డ్రీమ్ నన్ను NH44లో. యాక్చువల్గా మనం కన్యాకుమారిలో ఉన్నాం కదా నాన్న, సేమ్ రోడ్. దిస్ ఇస్ ఫ్రమ్ కన్యాకుమారి టు కాశ్మీర్, కాశ్మీర్ టు కన్యాకుమారి. ఇది NH44. చూసారు కదా, ఇప్పుడే ఎంటర్ అయిపోయాము మనం NH44కి. యాక్చువల్గా కాశ్మీర్ టు కన్యాకుమారి నా హోండా సిటీలో రావాలనుకున్నాను కార్లో, కానీ కన్యాకుమారికి వెళ్ళాను. కానీ కాశ్మీర్ రావాల్సి ఉండే కార్లోనే, కానీ టైం సరిపోలేదు. సో మెయిన్ థింగ్ ఎందుకంటే మనం బెంగళూరు నుంచి ఇక్కడికి రావడానికి 5 days పడుతుంది. సో దట్స్ అ రీజన్. నెవర్ ఆర్ ది లెస్ హాఫ్ డ్రీమ్ అచీవ్ అయినట్టే కదా, అట్లీస్ట్ మనం రీచ్ అయ్యాం వేరే కార్లో అయినా. చూసారా కనబడుతున్నాయా బ్యాట్స్, క్రికెట్ బ్యాట్స్, సో మెనీ. ఓ 120 కార్స్కి వచ్చి 120, 2 వచ్చి 185. సేమ్ రేట్లు ఇక్కడ కూడా, రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. ప్రతి ఒక్క చోట ఆర్మీ వెహికల్స్, ఆర్మీ మనుషులు ఉండనే ఉన్నారు అన్నట్టు. డౌట్ వస్తే కంపల్సరీ ఆపేస్తారు. చూడండి మనుషులు మీ ఎవరీ 100 meters one మిలిటరీ మ్యాన్ ఉన్నారు.
ఇక్కడ చూస్తున్నారా జేకే ఎస్ఆర్టీసీ అంటే ఆర్టీసీ బస్సు జమ్మూ కాశ్మీర్ వాళ్ళది. ఫస్ట్ టైం ఒక బస్సును చూస్తున్నాను. యాక్చువల్గా నేను అంతా ప్రైవేట్ ట్రాన్స్పోర్టే, ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ బస్సును చూస్తున్నాను. సాఫ్రాన్ అంటే మన కుంకుమ పువ్వులు అన్నీ అమ్ముతారు కదా. ఈ జగత్కి నామ్ క్యా భయ్యా? పాపూరా. ఈ ప్లేస్లో మీరు రావాలనుకున్న వాళ్ళు కొనవచ్చు అన్నట్టు. అంటే కేసర్, మన డ్రై ఫ్రూట్స్, ఓకే, అన్నీ ఏం కావాలన్నా అది మొత్తం కొనవచ్చు అన్నట్టు. మెయిన్ యాక్చువల్ ఇక్కడ మెయిన్ కుంకుమ పువ్వు బాగా ఫేమస్. వచ్చే వాళ్ళు డెఫినెట్లీగా ట్రై చేయండి ఇది. అంటే మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొనాలనుకున్న వాళ్ళు, లైక్ ఇప్పుడు యాక్చువల్గా రోడ్ సైడ్ ఒక మొత్తం మనం వెళ్ళే దారంతా ఇట్లా ఎల్లో కలర్లో కనపడుతున్నాయి కదా పూలన్నీ, అవి చూపిస్తాను చూడండి మీకు. యా, ఇప్పుడు డ్రైవర్ని ఆపమన్నాం ఇక్కడ. సి దీస్ ఆర్ ఆల్ కాల్డ్ సర్సుక తేల్, అంటే మస్టర్డ్ ఆయిల్, నువ్వులు అంట యాక్చువల్గా. చూసారా మొత్తం ఇవే. గోదర్ సియర్ బ్యాక్ సైడ్ నాడు. యా, సే హాయ్. చెప్పాను సర్సుక తేల్ అంటే మస్టర్డ్ ఆయిల్ అంట. చూసారా మొత్తం ఇవి అంతా. ఒకటి పీక్ నాన్న పువ్వు. ఇక్కడ చూసారా హౌసెస్ అని ఎలా ఉన్నాయో. పైన యాక్చువల్గా మంచు పడితే కిందికి పోవడానికి ప్రతి ఒక్కటి ఆ షేప్లో ఉన్నాయండి, ట్రయాంగిల్ షేప్ లాగా. ఫ్రూట్స్ ఆర్గనైజేషన్. గుల్బర్గ్ 48 కిలోమీటర్స్. మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చి ఇంకా 48 కిలోమీటర్స్. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే మొత్తం అంతా మిలిటరీ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. అంటే ఆఫ్కోర్స్ మన ఇక్కడ కొంచెం ప్రొటెక్షన్ ఎక్కువ కావాలి కాబట్టి మీరు ఎంటైర్ శ్రీనగర్కి అరౌండ్ పహల్గామ్లో కొంచెం తక్కువ కనపడ్డారు, కానీ మిలిటరీ శ్రీనగర్కి దగ్గర కొద్దీ మాత్రం చాలా మిలిటరీ అయితే ఉంది అన్నట్టు. సో ఆఫ్కోర్స్ ఇదంతా మన ప్రొటెక్షన్ ఎక్కువ కావాల్సి, ఎందుకంటే వాళ్ళ కాన్వాయ్ వెళ్ళినప్పుడు కానీ మొత్తం మనం మా వెహికల్స్ అని ఆపేశారు అన్నట్టు. అట్లా క్యాబ్ వెహికల్స్ అన్నీ మన ప్రొటెక్షన్కే కాబట్టి పేషెన్స్ ఉండాలి అంతే ఇలాంటి చోట మనకి. గుల్మార్గ్ 47. మనకి లే వచ్చి 4, మనకు లే వచ్చి 3 days తర్వాత వెళ్తాము. రైట్కి వెళ్ళాలి అక్కడ లేకి. గేట్ వే టు గుల్మార్గ్. గుల్మార్గ్ 38 కిలోమీటర్స్. యాక్చువల్గా ఇప్పుడే తన్మార్గ్కి రీచ్ అయ్యాము. ఇక్కడ యాక్చువల్గా వాటర్ ఫాల్ ఉంటుందంట. ఆ వాటర్ ఫాల్ యాక్చువల్గా రిటర్న్లో చూద్దాం. ప్రస్తుతానికైతే మనకు కేబుల్ కార్కి టైం అవుతుంది కదా. సో సీదా గుల్మార్గ్. వెల్కమ్ టు మున్సిపల్ ఏరియా తన్మార్గ్ అండ్ గుల్మార్గ్. రెండు ఒకటే చోట. ఇక్కడ కొంచెం ఏదో టోల్ అనుకుంటే ఇక్కడ కూడా టోల్ కడుతున్నాం ప్రస్తుతానికి. कितना भैया? कितने? 80 टोल వచ్చి 75 రూపీస్ కార్కే. మన బుడ్డి డార్లింగ్ ఇప్పుడే లేచింది పడుకొని. నౌ షీల్ ఎంజాయ్ ద స్నో. वेलकम टू गुलमार्ग. इधर से हमको अच्छा से रास्ता बनेगा, चल देख लेंगे. ये धीरे धीरे पानी हो जाएगा ना.
हेलीकॉप्टर साइट सीइंग भी है क्या इधर? हेलीकॉप्टर साइट सीइंग హెలికాప్టర్ సైట్ సీయింగ్ కూడా ఉందంట. అంటే ఎలాంటి తెలుసా, మీకు పైనుంచి తీసుకెళ్తారు అన్నట్టు. కొంచెం మీ దగ్గర డబ్బులు ఉంటే ఫుల్ ఫ్లెజ్గా ఏరియల్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు గుల్మార్గ్ మొత్తం. అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది, కానీ మనీ ఉండాలి. మెల్లగా డ్రాప్స్ పడుతూ ఉన్నాయి. $15 degrees అయిపోయింది. ఫైనల్గా ఇదేంటి గుల్మార్గ్కి రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి గొండల రైడ్ ఎక్కడ వెళ్తే చూడాలి. ప్రస్తుతానికైతే పార్కింగ్ కోసం చూస్తున్నాం. షూస్ కూడా తీసుకున్నాం యాక్చువల్గా, కిందనే మా అతను చూపించేశాడు. 4 pairs వచ్చి $500. యాక్చువల్గా గుండాలకు వచ్చిన తర్వాత ఏంటంటే మన వెహికల్స్ ఆఫ్కోర్స్ వాళ్ళ వెహికల్స్ తీసుకున్నా కానీ ఆలోచించట్లేదు వాళ్ళు, మళ్ళీ ఇక్కడ లోకల్ వాళ్ళకి తీసుకోవాలంట. సో అది కూడా ఏంటంటే ఆటోలో, యాక్చువల్గా ఆటోలు ఉన్నాయి అక్కడ. ఆటోలో అయితే వాళ్ళు 300 చెప్తారు, మీరు బార్గెన్ చేస్తే $100కి ఇస్తారన్నట్టు. సో అది పహల్గామ్ నుంచి గుల్మార్గ్కి వచ్చే దారి అంతా చూసారు కదా ఇప్పటిదాకా. ఓకే, ఈ వీడియోని యాక్చువల్గా ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పటికే లెంత్ ఎక్కువైంది కదా. ఇక్కడ నుంచి యాక్చువల్గా మన గోల్మాల టికెట్ల గురించి, గొండల గురించి అంతా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.